ఆ ట్రైలర్ లో ఇది పెట్టడం కరెక్ట్ కాదు. అది కూడా ఏందది లంజా కొడక అనేది, ఇది ఒక లంజా కొడుకు స్టోరీ అనేది. కాబట్టి ఇలాంటివన్నీ బూతులో నుంచి నార్మల్ స్టోరీలోకి పరిగణింపబడుతున్నాయి సినిమాలు మొత్తం. ఇంకా రాబోయే కాలంలో అన్ని సినిమాలు బూతులు అనుకో, ఏమని అనుకో. అంటే ఇంకా జస్ట్ గ్లిమ్సే కదా బ్రో, సెన్సార్ కాలేదు కదా. సెన్సార్ అయిన తర్వాత ఇలాంటివి ఏమున్నా రిస్ట్రిక్షన్స్ తీసేస్తారు. కానీ సెన్సార్ కూడా ఇదే పెట్టడం కరెక్ట్. ఎందుకంటే ఇలాంటివి కావాలి మాకు కావాల్సిన ఇట్లాంటివి. పక్కన ఏముంది, హాలీవుడ్ ఉంది, పక్క దేశంలో చైనా పో, అమెరికా పో, జపాన్ పో, ఎక్కడికైనా పో. అక్కడ ఏంటంటే సినిమాలు తీసే పద్ధతి మారిపోతుంది. ఎక్కడ కూడా అదే కావాలి. కనీసం సినిమాల వల్ల జనాలు మారతారన్నమాట. కాబట్టి ఏంటంటే సినిమాలు కొత్త రకంగా తీయాలి, కొత్త టెక్నాలజీ వాడాలి, ఈ రకంగా తీయాలన్నమాట. అంటే దేనికి, యూత్ కి. సరే బ్రో, ఇప్పుడు నాని అంటే ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గానీ సినిమాలు గుర్తుకొస్తాయి. మరి సడన్ గా ఇట్లా ఒక క్రింజ్ లెవెల్ లోకి చేంజ్ అయిపోతే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారు, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఒక సినిమా హీరోని అక్కడ ఓన్లీ ఫ్యామిలీ అంటే కరెక్ట్ కాదు. అన్ని పాత్రలు చేస్తాడు. సినిమా యాక్టర్ అంటే ఏంది, ఏమైనా చేస్తాడు. కాసేపు డాన్స్ చేస్తాడు, కాసేపు ఫైట్ చేస్తాడు, కాసేపు ఫ్యామిలీ అంటాడు, కాసేపు అట్ట ఉంటాడు, ఎట్లా ఉంటాడు, కాసేపు అదనమాట. ఏంది సినిమా హీరో చేసే పని, అది క్యారెక్టర్. అది నానికి ప్యారడైజ్ సినిమా అనేది ఒక మంచి హిట్ అనుకోవచ్చు. హిట్టే కాదు, ఈ సినిమా చరిత్రలో పుట్టిన పాద అంతే. ఈ సినిమా అన్ని భాషలో హిట్ అంతే, ఇండస్ట్రీ హిట్. అది కన్నడ, హిందీ, మలయాళం, ఎక్కడికైనా పో, ఇంగ్లీష్ అయినా పో, ఎక్కడికైనా పో, ఏ భాషలో కూడా ఇలాంటి సినిమా రాలా ఇంతవరకు. చూసుకొని కావాలంటే అంత డేరు, అంత పైగా అంత సినిమా అంత దారుణంగా ఉన్నా దాంట్లో మళ్ళీ న్యాచురాలిటీ అన్నమాట. అంటే ఒక ట్రాక్. కాబట్టి ఇలాంటి సినిమాల కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాం. మాకు కావాల్సిందే. నేను న్యాచురల్ స్టార్ నానికి నేను పెద్ద ఫ్యాన్. నేను అతని సినిమా మొదటి సినిమా ఏది అలా మొదలైంది కాడి నుంచి మొన్నటి దాకా సినిమా మొదటి కాదు, అదే అష్టాచమ్మ అలా మొదలైంది అక్కడ కానించి అనమాట. అక్కడ నుంచి మొన్న వచ్చిన సినిమా ఏంటది, సినిమా ఇది దసరా సినిమా, సరిపోసి శనివారం. అది కూడా దసరా సరిపోసి శనివారం. ఈ సినిమా దాకా సినిమా అయితే హిట్ అంటావు, ఇండస్ట్రీ అంతే. ఓకే, పైగా ఈ సినిమా కలెక్షన్ గురించి సరే